అమెరికన్ ఒక్క డాలర్ వచ్చేసి మనకు ఒక 200 పడుతుందనుకో, అదే రకంగా మనకిక్కడ 200 అక్కడ డాలర్‌లోకి కన్వర్ట్ చేస్తే ఇంకా అది తక్కువ కిందే వస్తుంది కదా! అవును. అవును. సో, అటునుంచి వచ్చే దాంతో పోలిస్తే ఇటు నుంచి వెళ్ళేది చాలా అధిక మొత్తంలో అవుతుంది. సో, ఆఫ్‌కోర్స్ మీకొక అర్థమయ్యే లాంగ్వేజ్‌లో హ్మ్. చెప్పాలి హ్మ్. అంటే, హ్మ్. ఇప్పుడు అక్కడి నుంచి మన వాళ్ళు ఎవరైనా ఉండి మనకి ఒక రూ. 1000 పంపించారే అనుకో, మనకిక్కడ అది ఒక రూ. 1,00,000 80,000. హ్మ్. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఒక హ్మ్. హ్మ్. 50,000 లేదా హ్మ్. ఒక రూ. 1,00,000 80,000. కన్వర్ట్ అయిందనుకుందాం. హ్మ్. ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ హ్మ్. హ్మ్. మనీ ఏదైతే ఉందో దాన్ని బట్టి. ఒకవేళ అలా కాకుండా మనం ఇక్కడి నుంచి పంపించేటప్పుడు 50,000 వేస్తే అక్కడికొచ్చే $10కి మనం ఇంకొక 10,000 ఎక్స్‌ట్రా వేయాల్సొస్తే అప్పుడు మనం లాస్ అవుతున్నట్టే కదా! సో, అవును. ఎందుకని మనం దాన్ని అంత బేర్ చేయాల్సొస్తుందంటారు? అంతే చదువుకోవడానికి మనం వెళ్తున్నాం కాబట్టి హ్మ్. వాళ్ళ పాలిసీ ఒకటే. హ్మ్. ఇతర దేశాల డబ్బులు దొబ్బేయాలి వాళ్ళు. వాళ్ళ డబ్బులు మాత్రం ఖర్చు పెట్టకూడదు. హ్మ్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ అన్నీ గూడా అమెరికన్ పిల్లలకే ఉపయోగపడాలి. ఆ ఓకే. తర్వాత ఏమన్నా మిగిలితే మనకి అనేది మిగతా దేశాల వాళ్ళకి ఓకే. అన్నది ఒకటి సిద్ధాంతం. ఇదొకటి. మరి ఇంకొకటి? డెమోక్రటిక్ పార్టీ అంటే కొంచెం లిబరల్‌గా ఉంటుందది. హ్మ్. సరే అందరితో పాటు బతకని, మనతో పాటు ఉండని ఏంటి ఈక్వాలిటీ ఉండాలా. హ్మ్. ప్రజలంతా సమానం. ఏ దేశం వాళ్ళైనా సమానంగా ఉండాలా. ఆ తర్వాత ఈ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఇప్పుడు మనం కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ జీవితాలున్నాయి మనకు ముంబై ఇలాంటి సిటీస్, ఢిల్లీ, హైదరాబాద్ అంటే అన్ని రాష్ట్రాలలో వచ్చి బతుకుతారు. అలా అన్ని దేశాలలో బతకొచ్చు. హ్మ్. తర్వాత ఈ యొక్క ఈ ఈక్వాలిటీ ఉండాలా, సమానత్వం ఉండాలా. ఇలా కొన్ని బ్రాడ్ విజన్స్ ఈ పార్టీకి ఉంటాయి. కాబట్టి అక్కడేం జరుగుతాయంటే ఒక్కొక్కసారి డెమోక్రటిక్ పార్టీ గెలుస్తుంది. డెమోక్రటిక్ పార్టీ కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్ ఆమె. కాబట్టి భారతీయురాలే వాళ్ళ తాతలంతా గూడా. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు గెలవలేదు కాబట్టి మన దురదృష్టం. ఓకే. ఇప్పుడేం జేస్తున్నాడంటే ట్రంప్ కూడా వాళ్ళ దేశం ఇది చేసుకుంటున్నాడు కాబట్టి ఇమ్మిగ్రెంట్స్ ఉంటారు. అంటే హ్మ్. ఆహ్, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనం కరెక్ట్‌గా ఇస్తేనే కదా మనకు వీసా ఇస్తాడు. హెచ్-1బీ ఇస్తాడు. మనకి అన్ని అమెరికా ల్యాండ్‌లోకి వెళ్తాం. అయితే వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం అమెరికా లేదనుకో. వందల సంవత్సరాల క్రితం పంజాబ్ నుంచి సముద్రం మీదగా వాళ్ళు మెక్సికోకి చేరిపోయారు. హ్మ్. మెక్సికో అనేది బోర్డర్ అనమాట అమెరికాకి. ఈ ఖమ్మం ఎలాగా తెలంగాణకి దీనికి ఆంధ్రాకి బోర్డరో అలాగా. ఆ మెక్సికో దగ్గర నుంచి ఈజీగా అమెరికాలోకి లోనకి ఎంటర్ అయిపోయి వాళ్ళు ఆ సిటిజన్‌షిప్ పొందేసి అక్కడి నుంచే సంవత్సరాలు, సంవత్సరాలు ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడేం చేశాడంటే, ఈ మెక్సికో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేశాడు. హ్మ్. స్టార్ట్ చేసి ఇలాగ ఆ డాక్యుమెంట్స్ చూస్తుంటే వీళ్ళ దగ్గర లేవు. కాబట్టి వీళ్ళని పట్టుకుంటున్నారు. ఆ మధ్య మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కేసీఆర్ పార్టీ వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు అందరిని భయపెట్టేశారు వాళ్ళు. హ్మ్. ఎలాగా ఇంటింటి సర్వే అని ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు లేకపోయినా కుదరదు. ఇక్కడ ఉండాల్సిందే. అంటే పాపం ఆంధ్ర వాళ్ళంతా కూడా కూలి పనులు మానుకొని 10 రోజులు ఇళ్లల్లో ఉన్నారు. హ్మ్. వీళ్ళొచ్చేవాళ్ళు కాదు గవర్నమెంట్ సర్వే వాళ్ళు. ఆ తర్వాత ఎలాగో వచ్చారు, సర్వే చేశారు. కుటుంబ సర్వే అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు ఇది కుల సమీకరణ ఇవి మామూలుగా వచ్చి లిబరల్‌గా వచ్చి చేసేసి వెళ్తున్నారు. అప్పుడు ఆ మధ్య ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతే నేను గోడ కట్టిచ్చేస్తానన్నారు కేసీఆర్ గారు ఆ తెలంగాణ ఉద్యమంలో. హుహు. ఎవరైతే ఆ పండగకెళ్ళిపోయారో ఇంక మళ్ళీ మధ్యలో గోడ కట్టిచ్చేస్తాను నేను హ్మ్. అని. ఇలా కొద్ది కాలం భయపెడతారు. అదే విధంగా అప్పుడు గోడైతే నేల మీద కట్టగలరా? ఆకాశంలో కట్టగలరా? ఫ్లైట్‌లో వచ్చే వాళ్ళని ఏం చేస్తారు? అందుకని అప్పుడు ఏమైంది భయపడి ఆ! వీళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళంతా భయపడి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. ఆ తర్వాత మంచి పాలన అందించారు కాబట్టి మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చారు. అదే విధంగా ట్రంప్ కూడా ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి మనకి ఇప్పుడు అదే ప్రాబ్లమ్ మనకు కూడా ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి ఢిల్లీకొచ్చేసారు. ఇప్పుడు అవును. ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతుంటే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మా పార్టీ ఏం చేస్తుందంటే ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా ఆధార్ కార్డ్ ఇచ్చి పడేస్తుంది. ఆహా! అందుకని మీరెలా ఇస్తారు అని జెప్పేసి అవును. మరి అడ్డుకుంటున్నారు గదా! ఆ! ఈ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉంటున్నాం గదా! తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వీళ్ళంతా గూడా నేటివిటీ సర్టిఫికేట్ తెచ్చుకోమని చూస్తాను. ఎవరినైనా ఆంధ్ర వాళ్ళని గాదు. తెలంగాణలో ఉన్న వాళ్ళని గూడా. 50 సంవత్సరాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే సొంత ఇల్లు కాగితాలో, లేకపోతే మీ నాన్న చదువుకున్న సర్టిఫికేట్‌లో మీ తాత చదువుకున్న సర్టిఫికేట్‌లో అవి సబ్మిట్ చేస్తేనే రెవెన్యూ ఆఫీస్‌లో నీకు తెలంగాణ నేటివిటీ సర్టిఫికేట్ ఇప్పటికైనా ఇస్తారు. అది లేకపోతే గెంటేస్తారు. అంటే అది ఏ పార్టీ అయినా రేవంత్ రెడ్డి పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా,
ఈ రూలు గవర్నమెంట్ ఒకటి పాలసీ పెట్టేసింది. కాబట్టి ఇదంతా స్టూడెంట్స్‌కి ఎంత ఇబ్బందది. కాబట్టి ఇలాగా ఉంటాయి తప్పదు. దాన్ని బట్టే వెళ్ళాలా. అప్పుడు ఈ స్టూడెంట్స్ ఏం చేయాలా? ఏ తొక్కలా గ్రూప్ 1 సర్వీసెస్ మాకెందుకని దమ్ముంటే ఐఏఎస్ కొట్టి పడేస్తాం అని చెప్పేసి సెంట్రల్ సర్వీసెస్ రాసుకొని కొట్టుకునే వాళ్ళు ఉంటారు. హ్మ్. అదే విధంగా ట్రంప్ లాంటి వాళ్ళొచ్చి కొత్త కొత్త చెత్త రూల్స్ పెట్టినా కూడా ఇండియన్ సిటిజన్స్ వాళ్ళు పిల్లుల్లాగా ఉండి వెళ్తారు. ఇకపోతే హ్మ్. అక్కడ ఆధిపత్యం తర్వాత సంపాదిస్తారు వాళ్ళు. ఇండియన్స్ ఎప్పుడు కూడా మేధావులు గదా! మనోళ్ళు కూడా దొంగెదవలు ఎలా తయారయ్యారంటే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయరా నాయనా అంటే ఇప్పుడు గత కాలంలో ఒక 20 గంటలు స్టూడెంట్లు కష్టపడి చేసుకోవచ్చు అని ఒక రూల్ ఉంది. ఆ 20 అవర్స్ ఒక వీక్‌లో చేసుకునేవారు డబ్బులు సంపాదించుకున్నారు. దురాశ ఎక్కువైపోయి వీళ్ళు ఒకటికి 2 చోట్ల చేయడం, ఇలా హ్మ్. చేసేసి అక్కడున్న పాపం అమెరికా వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎలాగైతే ఆంధ్ర వాళ్ళొచ్చిన తర్వాత తెలంగాణ ఉపాధి ఆటోమేటిక్‌గా పడిపోద్ది. ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఎక్కడైతే స్టార్ట్ చేయలేదో అందులో తెలంగాణ వాళ్ళకి 80% ఇచ్చి 20% ఆంధ్ర వాళ్ళకి ఇస్తాము అని కొన్ని కొన్ని ఎలాగైతే లోకల్ ఏరియాలో పెట్టినప్పుడు లోకల్, నాన్ లోకల్ అని మనం కాలేజ్ అవును. సీట్స్‌లో గూడా చూసుకోవాలి. ఇస్తాం. సీట్స్ ఇస్తాం. అండ్ అదే ద సేమ్ అప్లైస్ ఇన్ ఆంధ్ర ఆల్సో. ఆంధ్రాలో పెట్టినప్పుడు తెలంగాణ వాళ్ళకి నాన్ లోకల్ అని ఎలాగైతే ఉంటాయో ఇతర రాష్ట్రాల వాళ్ళకి అలాగే ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇక్కడ సంవత్సరాలుగా అక్కడ మెక్సికో నుంచి వెళ్ళినటువంటి పంజాబీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి వాళ్ళంతా గూడా వాళ్ళని చెకౌట్ పెడుతున్నాడు. వీళ్ళేం జేస్తున్నారు, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి రైడింగ్ జేస్తున్నారు కాబట్టి గురుద్వారాల్లో దాక్కుంటున్నారు. గురుద్వారాలో వాళ్ళేమో వందల వేల మంది బలగాలు, ఈ పోలీస్ బలగాలు, యూఎస్ పోలీస్ బలగాలు వెళ్లి అక్కడ చెకింగ్ జేసి పట్టుకుంటున్నారు. హ్మ్. వాళ్ళందరినీ వ్యాన్‌లో ఎక్కిచ్చేసి, ఫ్లైట్స్ ఎక్కిచ్చేసి ఇండియాకి పంపించేస్తున్నారు. ఇది పద్ధతి. అయితే హ్మ్. ఇండియన్సే కాదు కదా! కొలంబియా దేశం మెయిన్ టార్గెట్. హ్మ్. ఆ కొలంబియన్ దేశం వాళ్ళని పంపిస్తుంటే 2 హెలికాప్టర్‌లో వాళ్ళు పంపిస్తుంటే, వాళ్ళు కొలంబియా ప్రెసిడెంట్ ఏం చేసాడంటే, అలా కుదరదు, ఇలా కుదరదని బిల్డప్ ఇచ్చాడు. బిల్డప్ ఇచ్చిన వెంటనే 50% టాక్స్‌లు పెంచేసాడు. 25% సార్. 25% ఆ! టాక్స్‌లు పెంచేసాడు. ఒక టైమింగ్ అనేది ఇచ్చారు. ఆ టైంలోపు మీరు రెస్పాన్స్ అవ్వకపోతే 50% 50% పెంచేస్తామన్నారు. హ్మ్. ఎక్కువగా కొలంబియాలో పండేది కాఫీ ప్రొడక్ట్. ఆ హ్మ్. కాఫీ పౌడరు మనం అమ్మాలి అంటే వాడికి ప్రొడక్షన్ రేట్ కంటే 25% ముందు అమెరికాకి ఇచ్చేయాలి. హ్మ్. ఆ టాక్సుల రూపంలో ఇచ్చేసి మిగతాది అంతా అమ్ముకోవాలి. దెబ్బతో వాడు కొలంబియా ప్రెసిడెంట్ దిగొచ్చి నాయనా నీకు దండం పెట్టా అని చెప్పేసి ఇచ్చేస్తే అప్పుడు తగ్గించడం జరుగుతది. ఇలా అన్ని దేశాల వాళ్ళని అనలేదు. అందరిని బెదిరిచ్చేస్తాడు. మన గురువుగారైనటువంటి మోడీ గారిని కూడా ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో కలుస్తున్నారు. మనందరం పెద్ద ఆశలు పెట్టేసుకుంటున్నాం. మోడీ ఎళ్లి మాట్లాడేస్తాడు. ఇది సాల్వ్ చేసేస్తాడు. అంత సీన్ ఏమి ఉండదు. అక్కడ ట్రంప్ అన్నమాట. హ్మ్. వెళ్తారు మామూలుగా చెప్తారు మా స్టూడెంట్స్‌కి ఎలాగని అంతే. ఎక్కువ మాట్లాడితే అగ్రరాజ్యం కాబట్టి డబ్బున్నోడిదే రాజ్యం కాబట్టి వాడేం వినడనమాట ట్రంప్. హ్మ్. మొండి వైఖరి. కాబట్టి ఇదొకటి. రెండవది వ సార్ ఇక్కడ నాకు ఇంకో డౌట్. ఇందాకల మీరన్నారు వచ్చిన వాళ్ళందరూ పిల్లిల్లా అక్కడక్కడ నక్కుతున్నారని అవును. అన్నారు. అండ్ ఇంకోటొచ్చేసి హ్మ్. ట్రంప్ మాట్లాడుతూ ఒక వర్డ్స్ అన్నారు. ఏంటి అంటే, ఎందుకని ఇలాగా అందరిని తిరిగి పంపించేస్తున్నారు అంటే, ఉన్న వాళ్ళందరూ పిల్లిల్ని, కుక్కల్ని, పక్షుల్ని చంపి తినేస్తున్నారు అంటే, ఇక్కడ ఇండైరెక్ట్‌గా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పిల్లులు, పక్షులతోని, కుక్కలతోని సమానం అన్నట్టు మాట్లాడుతున్నారా అనే ఒక అదే కదా మరి. హాస్యాస్పదమైన ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇది ఎలా చూడొచ్చంటారు అసలు దీన్ని? అదే గదా! వాడిని కూడా హ్మ్. గెంటేసారు గదా! జో బైడెన్ వచ్చినప్పుడు వాడికి కూడా అవమానం జరిగింది హ్మ్. ట్రంప్‌కి. వాడిని కూడా ఇవాంకా ట్రంప్ వీళ్ళంతా ఎవరు పైకి రావట్లేదు. వాళ్ళ కూతురు గాని, వాళ్ళ భార్య గాని, అవును. గెస్ట్ హౌస్ వైట్ హౌస్ నుంచి సామానంతా కూడా తీసుకొని ప్యాక్ చేసుకొని ఏ ప్రెసిడెంట్ అయినా వెళ్ళిపోతాడు. హ్మ్. ఇప్పుడు ఇదేం శాశ్వతం గాదు. ఇది కూడా 5 ఇయర్స్ ఏదో అవును. 5 ఇయర్స్ తను కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైనా మార్పుంచుకోవాలా, ఉండి తను మార్పుంచుకోవాలా అని ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. హ్మ్. అయితే ఈ కొలంబియా మిగతా దేశాలనందరిని కూడా ఇదే విధంగా కుక్కలు తింటున్నారు. పిల్లిని పిల్లుల్ని తినేస్తున్నారు. అవమానించడం అన్నమాట. ఆ! సరే ఆ విధంగా ఈ యొక్క ట్రంప్ ఏంటంటే ఈ సిటిజన్‌షిప్స్ అక్కడ అమెరికన్ ల్యాండ్ మీద పుట్టినటువంటి వాళ్ళకి ఆటోమేటిక్ అమెరికన్ సిటిజన్స్ అయిపోతారు. ఇంతకు ముందున్న లా అది. హ్మ్. అంటే ఎవరైతే అమెరికాలో పుడతారో పిల్లలు, వాళ్ళు అమెరికా పౌరసత్వం వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. వచ్చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పౌరసత్వం ఇస్తారు. ఇదివరకు అమెరికన్ అమ్మాయిని గనక పెళ్లి చేసుకుంటే, మనకు కూడా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, సిటిజన్‌షిప్ వచ్చేస్తుందన్నారు. ఒక చాలా మంది 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు గూడా
వాళ్ళకి సిటిజన్‌షిప్ రావట్లేదు. ఆ అమ్మాయికి వస్తదని నేను పెళ్లి చేసుకున్నాను అని మనకి యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. హ్మ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇవ్వట్లేదు. అసహ్యకరమైన ప్రశ్నలేస్తున్నారు. నీ సంసార జీవితం ఎలాగా చేస్తున్నావు? నీ భార్యతో ఎలా కలుస్తున్నావు? పక్కకి తిరిగి పడుకుంటుందా? ఇటు పక్కకు పడుకుంటుందా? అని యూజ్‌లెస్ క్వెషన్స్ అడుగుతున్నాడని ఎవరో ఒక యూట్యూబర్ పెట్టాడు. అలాంటి నాన్‌సెన్స్ క్వెషన్స్ ఏమి అడగరు కానీ డీసెంట్‌గానే అడుగుతారు కానీ, కాకపోతే ఈ డాక్యుమెంట్స్ పంచేవు, ఆ డాక్యుమెంట్స్ పంచేవు, ఇవి పట్టురా, అవి పట్టురా అని మనకిక్కడ ఇండియాలో ఎలా చేస్తున్నామో అలాగే హెరాస్ చేస్తారు. హ్మ్. నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి బా మరి ఉద్యోగం చేసుకోవడానికి పోయాడు. ఉద్యోగం చేసుకోవడానికి పోయి అక్కడ బ్రాందీ షాప్ ఎవడో నడుపుతున్నాడు వైన్ షాప్. దాంట్లో సంపాదిచ్చేసాడు. ఒక 20,00,000 ఒక నెల పంపించేసాడు. వెళ్ళి సంవత్సరం అయితే ఇంకొక 25,00,000 పంపించేసాడు. ఇప్పుడు 45,00,000 అవలీలగా 1 ఇయర్‌లో పంపించేసాడు. వాళ్ళకి హ్మ్. తినడానికి కూడా ఏమి ఉండేది కాదు. హ్మ్. మరి అలాంటిది ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మందుంటారు. అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి కుదరదనమాట. కుదరదు ఇక. ఎందుకంటే దొరికితే జైల్‌లో పడేస్తారు. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే పాపం ఈ గోలంతా ఎందుకురా నాయనా ఇక్కడ స్టూడెంట్ అనేవాడు చదువుకోవడానికే వెళ్ళాల. ఉద్యోగం చేయడానికి పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి లేదు. కాబట్టి వీళ్ళంతా ఉద్యోగాలు మానేసి ఇళ్లలో దాక్కుంటున్నారు. పాపం పేరెంట్స్ ఇండియా నుంచి పేరెంట్స్ తీసుకొచ్చి డబ్బులు పంచి పంపితే వాళ్ళు వండుకొని తింటున్నారు. ఈ విధంగా వీళ్ళ ఇలా కొద్ది రోజులు ఈ ట్రంప్ కోపం చల్లారేదాకా, ఈ పాలిసీస్ కొంచెం లైటెన్ అయ్యేదాకానే ఓ 2 నెలలు అలా ఉందామని చెప్పేసి దాక్కుంటున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. ఇప్పుడు రెసెషన్ పీరియడ్ నడుస్తోంది. ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకో కొత్త పాలిసీ ఏం పెట్టాడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. 5 రోజులు ఇంట్లో నుంచి ఇప్పుడు అందరూ నడుస్తున్నారు. ఇప్పుడు నిర్మొహమాటంగా చెప్పాడు ట్రంప్. ఆఫీసులకు రాకపోతే 8 ఉద్యోగాలు పీకేస్తాము. 8 నెలల జీతం ఇచ్చేసి ఇంటికి పంపించేస్తాం. హ్మ్. మాట్లాడకుండా వచ్చాడు. ఇది చాలా మంచిది. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ బద్ధకస్తులైపోయారు. ఈ ఉద్యోగస్తులు బద్ధకస్తులైపోయారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ వాళ్ళందరికీ కూడా చాలా రిలాక్స్‌డ్‌గా ఉందన్నమాట. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉండకూడదు. ఎవ్వరికీ ఉండకూడదు. ఏంటి ఆఫీస్ అని ఎందుకు పెడతారు? ఆఫీస్‌లో అవుట్‌పుట్ ఉంటుంది. ఇంట్లో ఉంటే భార్య, పిల్లలు మాట్లాడుతూ ఇయన్నీ వివిధ వ్యాపారాలు చేసుకుంటూ కరోనా టైంలో సాఫ్ట్‌వేర్ జాబులు చేసేటటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండిరా అని వాళ్ళకెంతో మంచిగా ఇస్తే, వీళ్ళెళ్లి టీ షాపుల్లో బిజినెస్‌లు, టీ షాపులు కొత్త కొత్త 3 బిజినెస్‌లు చేసుకునేవారు. ఇంటీరియర్ డెకరేషన్‌లు చేస్తూ ఇలా. బట్ ఇవన్నీ చూసాడాయన. అనుభవజ్ఞుడు కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లో ఐరన్ లెగ్‌తో ఇనప పాదంతో తొక్కి పడేస్తున్నాడు. కాబట్టి ఈ ట్రంప్ చేసేటటువంటి విధానాలన్నీ కూడా మనం భారతీయులమైనా కూడా మెచ్చుకోవచ్చు. అయితే ఈ స్టూడెంట్స్ ఇబ్బంది పాపం పార్ట్ టైమ్ అలాంటివి చేసుకోనివ్వాలి. అండ్ ఇల్లీగల్‌గా ఉన్నటువంటి వాళ్ళని భారతదేశం పంపించేయొచ్చు. ఎందుకంటే టెర్రరిస్టులుంటారు, హత్యలు చేసినోళ్ళుంటారు అక్కడికి వెళ్లి దాచినటువంటి వాళ్ళని. ఈ విధానాలన్నీ బావున్నాయి. అండ్ ఈ ఇంటెన్సిటీ, గ్రావిటీ అంతా కూడా కొద్ది కాలం ఉంటుంది. యూట్యూబ్‌లో వాళ్ళు మరీ హైలైట్ చేసేసి, ఈ చెప్పేవాళ్ళు కూడా పెద్దగా బిల్డప్‌గా హైప్ చేసేయడం వల్ల అక్కడ ఏదో జరిగిపోతుంది. అక్కడ, అక్కడ ఏదో జరిగిపోతుంది అని కలవరపడిపోతున్నారు. అలాంటివేమి ఉండవు. ఇవి ఇన్ జనరల్ ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇక్కడ జరిగే ఆహ్, ఈ వ్యవహారాలు కూడా ఇంతే కాబట్టి ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఎలా ఉంటుంది. స్టూడెంట్స్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వీసాలు కూడా ఇస్తారు. క్లియర్‌గా చెప్పాడు. మీరు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్‌గా తెచ్చుకోండి. 400 డేస్ మేము ఆ టైం పెట్టి నేను వీసాలు ఇస్తాను అని మరి వీళ్ళంతా కూడా జయదేవ్ వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదమ్మా. అంతా హ్మ్. భయపడాల్సిన పని లేదు. అక్కడ అమెరికన్ సిటిజన్స్ ఎవరు భయపడట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చాలా మందున్నారు. రూపా గారనున్నారు. భావ మ భావ భావవతి ఆ! ఇలాగ చాలామంది మంజుష పావులూరి ఇలా రకరకాల వాళ్ళంతా ఉన్నారు తానా సభలోళ్ళు. అండ్ 7.5 లక్షల మందిని ఇవి వీళ్ళు ట్రంప్ ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళ ఇమ్మిగ్రెంట్స్ ఇల్లీగల్‌గా ఉంటున్నారు అని గుర్తించి వీళ్ళని వెనక్కి పంపేయాలని చూస్తోంది. అలాగే హ్మ్. 10,000 మందినో, 18,000 మందిని ఆల్రెడీ లిస్ట్ చేసి అందరికి నోటీసులు కూడా పంపించారు. హ్మ్. ఇదంతగా లా ఆఫ్ కోర్స్‌లో జరుగుతా ఉంటది. కాబట్టి ఈ కోర్స్ ఆఫ్ టైమ్‌లో ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది. స్లోగా గ్రావిటీ తగ్గుతుంది. ఇప్పుడు దీనివల్ల లేకపోతే ఆడవాళ్ళు కూడా తగిలిపోతున్నారు అమెరికా. భయం లేదు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోయి ప్రతి ఒక్కళ్ళు అమెరికా, అమెరికా, అమెరికా ఎక్కడ ఇండియా పోటీ లేదనమాట ఇక. ఆ విధంగా వెళ్ళిపోవడం, అక్కడ సెటిల్ అయిపోవడం, అక్కడ డబ్బులు సంపాదించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాతేమో రూమ్‌లో ఒక్కొక్కళ్ళు 10 మంది ఆడోళ్ళు, మగోళ్ళు కలిసి ఉండడం. అక్కడ జరిగిన తర్వాత వాళ్ళు స్కేర్సిటీ అక్కడ వాటర్ ఉండదు. టిష్యూ పేపర్స్‌తోనేమో
యూజ్ చేస్తారు. అంతా చెక్కలు, దుర్భరం, చలి, స్నానాలకి చేయడానికి బద్ధకాలు. అక్కడ అమెరికన్స్ ఇక్కడికి ఎన్ఆర్ఐలు ఇక్కడికి ఇండియాకొస్తే వాళ్ళు వేడి నీళ్ళు లేవని చెప్పేసి చలి నీళ్ళు బుడుక్కుమని పోసుకొని బుడుక్కుమని వచ్చేస్తారు. ఆ చలి, అక్కడ చలి మళ్ళీ ఇక్కడ మాకు ఈ ఇండియాలో ఢిల్లీ చలి ఏంటండి బాబు! బృందావనంలో చలేంటి, కలకత్తాలో చలేంటి, కాశీలో చలేంటని ఎంతో బాధపడతా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కామన్. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు భారతీయులు. భారతీయ స్టూడెంట్స్ అంతా చక్కగా స్నానాలు చేయండి నాయన. అక్కడికి అమెరికాకెళ్ళి నీరు బ్రహ్మాండంగా పుష్కలంగా వాడండి. మీ ట్రంప్ తాత ఏమో అంత పరమ కర్కోటకుడేం గాదు. ఇక్కడ మన కేసీఆర్ గారు అలాగే భయపెట్టారు. బ్రహ్మాండంగా ఆయనే పాపం ఇప్పుడు అందరికి చక్కగా చేసి చేస్తున్నారు. కాబట్టి హ్మ్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలొస్తాయి, అన్నొస్తాయి. ముందు కాస్త తెలివి తెచ్చుకొని ఇప్పుడు ఈ అమెరికాలో ఎన్ఐఆర్‌లు ఎళ్ళిపోయారా? ఎళ్ళిపోయి 4 డబ్బులు సంపాదించుకున్నారు. వచ్చేయొచ్చు కదా! ఓ 10 సంవత్సరాల తర్వాత రారు. అక్కడే సెటిల్డ్ మరి. ఇక్కడ తల్లిదండ్రులను ఎవడు చూస్తాడు? ఈ ఎన్ఆర్ఐల తల్లిదండ్రులను ఎవడు చూస్తాడు? హార్ట్ అటాక్ వస్తే పక్కింటోళ్ళు జాయిన్ చేస్తున్నారు. హ్మ్. ముసలోళ్ళైతే ఎదురింటోళ్ళు వండుకొని తింటున్నారు. ఇది ఆలోచించాలా. వెళ్ళిపోయినోళ్ళు ఇంక దుకాణాలు సర్దేసి అక్కడే పెట్టేసుకొని ఈ దురాశే వీళ్ళందరికీ కూడా ట్రంప్ రూపంలో వచ్చినటువంటి మొనగాడనమాట. ట్రంప్ ఈజ్ రియల్లీ హీరో. అలాంటి హ్మ్. వాడికి ఇంకా అమెరికాలో 2 సార్లే చేసేది ఉంటుంది. ఇంకో 4, 5 సార్లు చేస్తే భారతీయుల తోలు, అందరి తోలు తీసి కరెక్ట్‌గా సెట్ చేసేస్తాడనమాట. నెక్స్ట్ టైమ్ ఎలాగో కమలా హారిస్ వచ్చేస్తది. కాబట్టి జ్యోతిషపరంగా కూడా మనం చెప్తున్నాం. ఎందుకంటే హ్మ్. ఇండియన్ ఆరిజిన్ వచ్చేస్తుంది. కాబట్టి డెమోక్రటిక్ పార్టీ ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు.